ఒక చిన్న కథ. అది ఒక మారుమూల గ్రామం. అక్కడి నుండి పట్నం వెళ్ళాలంటే ఎన్ని రోజులైనా కాలినడకన పోవాల్సిందే మరి. అలాంటి మారుమూల గ్రామంలో ఉండేవాడు సూర్య. చిన్నతనంలోనే అతని తల్లిదండ్రులు చనిపోయారు. అప్పటి నుండి తినడానికి తిండి లేక, బ్రతుకు పనిని తోసుకోలేక అతను నానా కష్టాలు పడ్డాడు. అలాంటి పరిస్థితిలో అతనికి కుమార్ అనే పిల్లవాడు పరిచయమయ్యాడు. కుమార్ వాళ్ళ నాన్న ఆ ఊరికెల్లా ధనవంతుడు. అయినా కుమారుకు రవ్వంత గర్వం ఉండేది కాదు. అంతేకాక అతనిది చాలా జాలిగుండె కూడా. కుమారుకు సూర్యని చూస్తే జాలి అనిపించింది. సూర్య వేసుకునేందుకు బట్టలు, తినేందుకు ఆహారం, స్కూల్ ఫీజులకు డబ్బులు ఇవన్నీ ఇచ్చి ఆదుకున్నాడు. కుమార్ వాళ్ళ అమ్మా నాన్న కూడా దీనికి అడ్డు చెప్పలేదు. కుమార్ చేసే మంచి పనులను వాళ్ళు ప్రోత్సహించేవారు. ఒకసారి కనీస అవసరాలు తీరక సూర్య తప్పుదారులు తొక్కడం మొదలుపెట్టాడు. చెడు స్నేహాలు మొదలయ్యాయి. క్రమంగా దొంగతనం కూడా అలవడింది. అది కుమారుకు నచ్చలేదు. దాంతో వాళ్ళిద్దరికీ పోట్లాటలు మొదలయ్యాయి. కుమార్ సూర్యతో మాట్లాడడం మానేశాడు. మొదట్లో ఆ సంగతిని సూర్య కూడా పట్టించుకోలేదు. అయితే చెడు స్నేహాలు మప్పిన వాళ్ళంతా రాను రాను ముఖం చాటు చేశారు. దొంగతనాలు తనకు తిండి పెట్టవని సూర్యకి త్వరలోనే తెలిసి వచ్చింది. కానీ ఇప్పుడు ఆ సంగతిని గుర్తించి ఏమి ప్రయోజనం? కుమారికి ముఖం చూపించాలంటే కూడా సిగ్గు వేసింది సూర్యకి. దాంతోపాటు తిండి తిప్పలు కష్టమైంది మళ్ళీ. అందుకని సూర్య ఆ ఊరిని వదిలి దగ్గరలోనే ఉన్న మరో ఊరికి వలస వెళ్ళిపోయాడు. అతని అదృష్టం కొద్దీ ఆ ఊళ్ళో ప్రభుత్వ బడి, ప్రభుత్వ వసతి గృహం చక్కగా పనిచేసేవి. అట్లా సూర్యకి చదువుకునేందుకు కనీస వసతులు లభించాయి. దురలవాటు నుండి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న గనుక ఇప్పుడు అతను మానసికంగా గట్టిపడ్డాడు కూడాను. దాంతో అంతవరకు బయటపడని అతని తెలివితేటలు బయటపడడము మొదలయ్యింది. సంవత్సరం తిరిగేసరికి ఆ ఊళ్ళో అందరిలోకి చక్కగా చదివే పిల్లవాడిగా పేరు తెచ్చుకున్నాడు సూర్య. అలా ఉండగా ఒకసారి ఆ ఊరికి జిల్లా కలెక్టర్ గారు వచ్చారు. కలెక్టర్ గారి మాటలు సూర్యకి బాగా నచ్చాయి. బాగా చదువుకుంటే నేను కూడా కలెక్టర్ కావచ్చు. నేను కలెక్టర్ అయి మన దేశంలో అసలు పేదరికం అనేది లేకుండా చేస్తాను అని సూర్య మరింత పట్టుదలతో చదవసాగాడు. 10వ తరగతిలో మంచి మార్కులతో పాస్ అయిన సూర్యకి పై చదువులు ఉచితంగా చదువుకునేందుకు తగిన స్కాలర్షిప్లు దొరికాయి. ఇక అతను ఆ పైన దేశం మొత్తానికి పేరునిక గన్న విశ్వవిద్యాలయంలో చదివి గొప్ప అర్హతను సంపాదించుకున్నాడు. చివరికి సూర్య తన చిరకాల స్వప్నమైన IAS సాధించగలిగాడు కూడా. అలా తాను పుట్టిన జిల్లాకి సూర్య కలెక్టర్గా వచ్చాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.